ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సో ప్రీవియస్గా నేను డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ అది కూడా పవిత్ర చందు దానికి సంబంధించినటువంటి వాటిల్లో శిల్పా గారి గురించి మీరు ఎక్స్క్లూజివ్గా చెప్తానని చెప్పేసి అన్నారు పార్ట్ 2 వీడియోలో. ఎస్ చాలా తప్పనిసరి అండి. ఎందుకంటే ఆవిడ ప్రయాణం ఎంతో స్ఫూర్తి అండి. ఆమె ప్రయాణమే రాబోయే రోజుల్లో ఆమెకి స్ఫూర్తి అండి. అంత అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని ఆమె కూడా చేశారు. శ్రీమూర్తికి భూదేవంత సహనం అని మనం వింటూ ఉంటామండి. బహుశా దానికి నిదర్శనంగా అనిపించేటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణం ఆమె చేశారండి. ఒక పక్క గుండెల నిండా ప్రేమతో ఉన్నటువంటి వ్యక్తి దూరం అవుతున్నటువంటి సందర్భం, అదే సందర్భంలో భవిష్యత్తు మీద అనేక సందేహాలు మనసులో వస్తున్నటువంటి సందర్భం మరొక వైపు. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తే వాళ్ళందరినీ విడిచి తిరుగు రాని లోకాలకి వెళ్ళిపోయిన సందర్భం, ఒంటరి చేసిన సందర్భం, అదే సందర్భంలో పిల్లలు. సో అంటే కొంతమంది మగవారు చేసినటువంటి తప్పుల వల్ల ఇలాంటి శిల్పలు ఎంతోమంది ఉంటారండి పాపం. కొంతమంది బయటికి కనిపిస్తారు, కొంతమంది బయటికి కనిపించారు. సో ఇప్పుడు చెప్పినట్టుగా ఆమె ప్రయాణమే ఆమెకు స్ఫూర్తి. ఒక్కసారి ఆమె ప్రయాణాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఇది ఆమెకే కాకుండా చాలామంది మహిళలకు కూడా స్ఫూర్తి అండి. ఎందుకంటే అండి ఆవిడ మొట్టమొదటిగా మోడలింగ్లో ఉన్నారు. ఆమె శిల్పా గారు స్టార్టింగ్లో మోడలింగ్లో ఉన్నారు. మోడలింగ్లో ఆవిడకి ఇష్టం లేక బయటకు వచ్చేసిన సందర్భంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయినటువంటి సందర్భం. ఆ విధంగా అక్కడ పనిచేసుకుంటూ వెళ్ళిన తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయ్యారు. ఎప్పుడైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయ్యారో అక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్లో మన చందు గారు నామినేట్ చేయడం జరిగింది. ఆయనకి జాబ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి పరిచయంలో. ఆ విధంగా కొంత ప్రయాణం జరిగింది. అక్కడ ఆగిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మొట్టమొదటిగా ఆమె ఒక స్కూల్లో మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ రియల్ ఎస్టేట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అదే టైంలో చందుని పీటీ టీచర్గా అక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఈయన నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అండి, నేషనల్ లెవెల్లో ఆడినటువంటి వ్యక్తి, ఫుట్బాల్ ప్లేయర్. సో ఇతన్ని పీటీ టీచర్ కింద అక్కడ జాయిన్ చేశారు. కొంతకాలం అక్కడ పనిచేస్తారు. అక్కడ కూడా ఇద్దరు వదిలేసిన తర్వాత వీళ్ళిద్దరూ కలిపి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోసం ఐటీ కంపెనీని స్థాపించారండి. ఆ ప్రయాణం మొదలుపెట్టారు చక్కగా. సో ఆ సందర్భంలోనే చందుకి మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకో రకరకాల కారణాల వల్ల. అప్పుడు పాపం ఆయన శిల్పాని ఎంకరేజ్ చేశారు. మీకు ఆల్రెడీ నీకు అనుభవం ఉంది కదా, అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఎందుకు ట్రై చేయకూడదు అంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడంతో వదిలేశారు. తర్వాత ఇతనికి ఆ ఇంట్రెస్ట్ మరింత పెరిగి అప్పుడు ఆమెని రిక్వెస్ట్ చేసి నేను చేస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్న సందర్భంలో ఆమెకున్నటువంటి పరిచయాలతో ఆయనకి కొన్ని రోల్స్ ఇప్పించడం జరిగిందండి. కొన్ని సీరియల్స్లో ఆయన యాక్ట్ చేశారు స్టార్టింగ్ శిల్పా గారి యొక్క పరిచయాల వల్ల. సో చూడండి, అంటే ఇక్కడ వరకు చూడండి ఎంత అద్భుతంగా కోఆర్డినేషన్, ఒకరంటే ఒకరు గౌరవంతో ఎంత గొప్ప కోఆర్డినేషన్తో జీవనం సాగుతున్నటువంటి సందర్భం అండి. అవును. సో అంతేకాకుండా ఆ శిల్పా గారు ప్రయాణం కూడా ఎక్కడికక్కడ ఛాలెంజింగ్ జాబ్స్, ఒక జాబ్ తర్వాత ఒకటి. అంటే అంతకన్నా జీవితంలో ఏ రోజుకి ఆ రోజు మంచిగా గొప్పగా జరుగుతున్నటువంటి సందర్భం. ఈయన చిన్న క్యారెక్టర్లు వచ్చినాయి కానీ పెద్ద క్యారెక్టర్స్ ఏమీ రాలేదు. ఆయన యొక్క క్యారెక్టరు లేదా ఆయన యొక్క రోల్ సెట్ అయిపోయేటువంటి క్యారెక్టర్స్ రాలేదు. ఆబ్వియస్గా టైం పడుతుంది. డిప్రెషన్కి గురైనటువంటి వ్యక్తి. అప్పుడు 1.5 year ఈమె ఆయన పోషించి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం అండి. ఈ టైంలో ఆయన చేసేటువంటి క్యారెక్టర్స్లో అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చూడండి, ప్రతిరోజు కూడా వెళ్ళిన తర్వాత ఫోన్ చేయటం, షూట్ గ్యాప్లో ఫోన్ చేయటం, ఎవరికి? శిల్పా గారికి. అంత అన్యోన్యతగా ఉన్నటువంటి కుటుంబం అండి. ఆ టైంలో పవిత్ర గారి యొక్క పరిచయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎలా పరిచయం జరిగింది. ఇదంతా కూడా జరిగినటువంటి పరిచయం 1.5 year తర్వాత శిల్పా గారికి తెలిసింది. అప్పటి వరకు కూడా ఒక స్నేహబంధం అనుకున్నారు, కానీ వీళ్ళ యొక్క గాఢమైనటువంటి అనుబంధం అప్పుడు కానీ ఆమె గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే ఆమె గుర్తించారో అదే సందర్భంలో ఈయన
దూరం అయిపోతున్నటువంటి సందర్భం, ఈమెను వేధిస్తున్నటువంటి సందర్భం, ఇంటికొచ్చి ఆమెను హింసిస్తున్నటువంటి సందర్భాలు కూడా చుట్టుముట్టినాయండి ఆవిడ్ని. అదే సందర్భంలో శిల్పా గారు తల్లి చనిపోయారు. ఒక పక్క ఆయనే సర్వస్వం అనుకున్నటువంటి వ్యక్తి, ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి, ఈమె ప్రేమించడమే కాదు ఆయన కూడా ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అవుతున్నారు. మరొక పక్క తల్లి, కన్న తల్లి, మాతృమూర్తి దూరం అయిపోయినారు. చూడండి, ఈ రెండింటిని ఆవిడ అప్పుడు కూడా బయటికి బరిష్ట అవ్వకుండా దాన్ని ఓర్పుతో సహనంతో ఉన్నటువంటి వ్యక్తి అండి. మరి ఆ తల్లికి అంత సహనం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థం కాదండి. సో ఇదండి వీళ్ళ యొక్క ఆ ప్రయాణం. అసలు శిల్పా గారి జీవితం మనం కనుక ఇమాజిన్ చేసుకుని చూస్తే అనే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్ ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల? ఇది చాలా బాధాకరం అండి. కానీ ఆమె ఇంత ప్రయాణం చేసి కుటుంబాన్ని ఇంత దాకా తీసుకొచ్చినటువంటి ఆమె, మీకు పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఆమె చేతుల్లోనే ఉంది. సో ఆమె చేసినటువంటి ప్రయాణమే ఆవిడకి స్ఫూర్తి. నేను ఇందాక చెప్పినట్టుగా రెండోసారి రిపీట్ చేస్తున్నా దాన్ని. ఇక్కడ కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అండి, ఈ తండ్రి చనిపోయింది. సహజంగా ఒక్కొక్కసారి మరణాలు సంభవిస్తాయి. కానీ ఈయన మరణం సంభవించినటువంటి విధానం ఆ పిల్లల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. దానికి అది తగలకుండా, ఆ ప్రభావం తగలకుండా, ఎందుకంటే ఇది సాధారణ మరణం కాదండి, బయట నుంచి వస్తాయి, మనం కంట్రోల్ చేయలేము. ఈ పిల్లల్ని దానికి తగ్గట్టుగా రెడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఆమె క్రియేట్ చేయవలసినటువంటి అవసరం చాలా ఉందండి. సో లేకపోతే ఆ మనసులు గాయపడి రేపొద్దుట కొంచెం ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఈ పిల్లల మీద ప్రభావం అన్నప్పుడండి మొట్టమొదట కుటుంబ ఒత్తిడి ఉంటుందండి. ఈ కుటుంబ ఒత్తిడి ఎట్లా వస్తుందండి? మరణం సంభవించిన తీరును బట్టి వస్తుంది. మరణాలు కూడా రకరకాల మరణాలు ఉంటాయి. సహజంగా మరణం, యాక్సిడెంటల్ డెత్, లేదా ఆరోగ్యరీత్యా వచ్చేటువంటి కొన్ని, లేదా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చిన హత్య లేదా ఆత్మహత్యలు, లేదా ఈ వివాహేతర బంధాల వల్ల వచ్చినటువంటి హత్య లేదా ఆత్మహత్య. సో వీటి ప్రాతిపదిక మీద వాళ్ళ మీద ప్రభావం ఎంత లోతుగా వెళ్తుంది అనేటువంటిది ఆధారపడి ఉంటుందండి. సహజ మరణాల విషయంలో కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఇబ్బందిని అధిగమించి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పర్టికులర్లీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ నుంచి కానీ, వివాహేతర సంబంధాల నుంచి కానీ వచ్చినటువంటి మరణాలలో ఆ లోపట వచ్చేటువంటి బాధే కాకుండా బయట సమాజం నుంచి వచ్చేటువంటి బాధ కూడా రెట్టింపు ఉంటుందండి. సో కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి ఆందోళనను, ఒత్తిడిని, నిరాశను, నిస్పృహను పిల్లల్లో పెంపొందించేటువంటి అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ కేసులో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేటువంటి అవకాశం కూడా ఉందండి. అంటే జరిగిన ఘటనని మరలా గుర్తు తెచ్చుకోవటం వల్ల వచ్చినటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది PTSD అండి. సో దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటంటే, వాళ్ళు అదే పనిగా జరిగినటువంటి గతాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ దెబ్బతింటుందండి. అంటే ఫ్యూచర్ మీద భయం పెరిగిపోతుంటుంది. సో నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అనేటువంటి భయం పెరుగుతుంది. సో అదే సందర్భంలో వీళ్ళు వాళ్ళ నుంచి వేర్పాటు అయ్యేటువంటి ఐసోలేట్ అయిపోతారు. నాలుగో సందర్భం ఏమిటంటే వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్ అనేటువంటిది దెబ్బతింటుంది. ఈ భావోద్వేగాలు అదుపులో లేకపోవటం వల్ల కొంతమంది కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మరో కొంతమంది ఏం జరుగుతుందంటే అవుట్ బర్స్ట్ అయిపోతారు. వాళ్ళ కోపాన్ని నియంత్రించుకోలేరు. అది పెరుగుతూ వెళ్తే వాళ్ళు అంటే ఇప్పుడు అబ్యూజ్ స్థాయికి వెళ్ళిపోతారు. డ్రగ్స్ అబ్యూజ్ కూడా, అంటే డ్రగ్స్ వైపు మరలటం కానీ, లేదా అనదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం కానీ, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు కేర్ తీసుకోకపోతే సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ ఇలాంటి కేసెస్లో ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని అనుకోవచ్చండి శిల్పా గారి విషయంలో? సో ఖచ్చితంగా అండి, ఇక్కడ కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి. సోషల్ యాంగిల్ నుంచి చూసినప్పుడు మనం ఖచ్చితంగా అంటే అలాంటి శిల్పా గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఈ సొసైటీ ఒక బాధ్యతగా ఉండాలండి ఫస్ట్. రెండవది, పిల్లల విషయంలో మనం ఆ ఎంపతిని చేయించాలండి. వాళ్ళ పిల్లలని, ఎవరి పిల్లలైనా సరే, అది వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయం పాపం. సో వాళ్ళకి పుట్టారు అంతే, అంతకు మించి వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయం.
సో ఆ ఎంపతి, ఆ ఎన్వైరన్మెంటుని పర్టికులర్లీ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్, ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు క్రియేట్ చేయాలండి. అట్లాగే అక్కడ ఆ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కాల ఆ ఎంపతిని చూపించగలిగినట్లయితే ఆమె చేసే ప్రయాణానికి మన సపోర్ట్ కూడా తోడయ్యి ఆ పిల్లలు సో ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందండి. చూద్దామండి భగవంతుడు ఎటువంటి దారి చూపిస్తాడు. తప్పకుండా అండి. పాపం వాళ్ళకి ఆ మంచి మార్గాన్ని చూపించాలి. ఆవిడకి కూడా ఆవిడ యొక్క జీవితమే స్ఫూర్తి తీసుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆశిద్దామండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.